పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పైన కూడా చాలామంది తన వ్యక్తిగతంగా విషయాలను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. కానీ అన్నీ కూడా కలగలిపి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎలా చూస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే మగోడు మనిషి పుట్టలేదని నా ఉద్దేశం. వ్యక్తిత్వం అంటే ఏంటండి? మీ బెడ్రూమ్ దగ్గర కిటికీలోంచి వచ్చి చూసి మీ వ్యక్తిత్వం ఏంటో నేను ఎలా డిసైడ్ చేస్తాను? యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ లిమిట్స్. నా వ్యక్తిత్వం నా ఫ్యామిలీలో నా నలుగురు డిసైడ్ చేస్తారా? నా వ్యక్తిత్వం సమాజం డిసైడ్ చేస్తుందా? ఎవరు డిసైడ్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి బ్యాడ్గా మాట్లాడారా? ఒక్కళ్ళైనా ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా? అరే అక్కడ మా అన్న నాకు ద్రోహం చేసిండు అని ఒక చెల్లి, ఆంధ్రా చెల్లి, మా అన్న నన్ను తరిమి కొట్టిండు అని ఒక చెల్లి, ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుని గుండెలు బాదుకుని అలో లక్ష్మణ న్యాయం చేయండి మొర్రో అంటుంటే వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడరు. నా తమ్ముడు బంగారం, నా తమ్ముడు దేవుడు అని నెత్తి మీద పెట్టుకున్నారు మా కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. పోనీ డిస్ప్యూట్ వచ్చిన వ్యక్తులైనా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఏమైనా మొత్తుకున్నారా? మేము ఫ్యామిలీ పరంగా విడిపోయి ఉండొచ్చు, బట్ ఆయన ఒక నిజాయితీపరుడు, ప్రజలకి మంచి చేసేవాడే తప్ప చెడు చేసేవాడు కాదని ఆయనతో విడిపోయిన ఆవిడ కూడా చెప్పారు అంత మంచిగా. అంతకన్నా ఏంటండి పరాకాష్ట?